ఇదే చక్కెర ఫ్యాక్టరీ కమిటీలలో ఉన్నాడు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపేయాల్సిన కమిటీకి రత్నాకర్ రావు గారు చైర్మన్ ఉండే, జీవన్ రెడ్డి గారు మెంబర్ ఉండి, సుదర్శన్ రెడ్డి గారు మెంబర్ ఉండి, వాళ్ళందరూ ఆ కమిటీ ఇచ్చిన దాని రిపోర్టుని కాంగ్రెస్ ప్రభుత్వమే పుట్టదాఖలు చేసింది. మళ్ళా కమిటీ వేస్తుండ్రు. వాళ్ళకి చెప్తా ఉన్నా మీడియా ముఖంగా, చక్కెర ఫ్యాక్టరీలు కాంగ్రెస్ వాళ్ళు తెరవరు, మళ్ళా మోసం చేస్తారు. నేను చెప్తా, ఇవ్వండి 66 ఫ్యాక్టరీలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలు ఇగో మీడియాకి ఇస్తున్నా, మీరు స్కాన్ చేసుకోరు, ఎవరన్నా మీరు దాంట్లో పెట్టుకోరు, మీ గ్రూప్లలో పెట్టుకోరు, స్కాన్ చేసి కాపీలు ఉన్నాయి, కొన్ని ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి. 66 ఫ్యాక్టరీలు, చక్కెర ఫ్యాక్టరీలు, దేశంలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలకి ఫండ్ పెట్టి, స్కీమ్ పెట్టి 66 ఫ్యాక్టరీలు గత 4 ఏళ్లలో 2019 నుంచి తెరిపించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. నేను చెప్తా ఉన్నా మళ్ళా అభ్యర్థిగా, ఇక్కడ ఎంపీగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే బాధ్యత మాది. మేమే తెరిపిస్తాము, మీరు అడ్డం పడకుండ్రి చాలు. ఆమె తీహార్ జైలుకి పోయింది, అడ్డం జరిగింది, తీహార్ జైలుకి పోయింది. ఆమె ఉండగా ప్రైవేట్ వాళ్ళు వచ్చారు కొననీకే, ఉండదు ఏం చెప్పు, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు కొననీకే. వస్తే ఇగో ఆ తెరిపీకి 400 కోట్లు అవుతాయి, మళ్ళా మీరు మాత్రం 500 ఇవ్వాలి, 100 ఎక్స్ట్రా ఇస్తే నాకు మేము తెరవనిస్తాం. వచ్చిన వాళ్ళు వచ్చిన అటే వీకెండు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తావా అంటే గోకరాజు గంగరాజుకి ఆయనకి 200 కోట్లు ఇచ్చి ఆయన 51% తీసుకోవాలనుకుంటే ఇగో 300 చేయి, 100 కోట్లు నాకు తెచ్చి వాపస్. వాడు అటే వీకే, వచ్చినోడు ఇటే వీకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గదే పంచాయతీ ఉంటుంది. వీళ్ళు దానికైతే పితామహులు, అవినీతి పితామహులు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు హయాంలో ఉన్న రోజులు షుగర్ ఫ్యాక్టరీ కాదు, షుగర్ ఫ్యాక్టరీ గేట్ కూడా తెలుసుకోదు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మీ రాజకీయ జీవితం ఎంత ఉన్నదో నా వయసు అంత ఉన్నది, అంతే కదా. ఆయన జీవన్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతున్నాడు, పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నాడు, నన్ను మోసగాడు అంటున్నాడు, నన్ను అవినీతి పరుడు అంటున్నాడు. నేనేమన్నా ఆయనని, నేనేమన్నా అంకుల్, నేను 3 ఏళ్ళ ఎంపీని, 2 సంవత్సరాలు కోవిడ్ మింగేసింది, కరోనా మింగింది నాది కాలంలో. 3 సంవత్సరాలు ఎంపీలా నేను పసుపు బోర్డు తెచ్చిన ఘనత నాది. 2 రాజపత్రాలు తెచ్చిన. ఇది మొట్టమొదటి రాజపత్రం, తెలంగాణ ఫార్మేషన్ రాజపత్రం. ఇది తెలంగాణ, ఈ రాజపత్రం వచ్చిన మర్నాడు తెలంగాణ ఏర్పాటైంది. ఇది 2వ రాజపత్రం. ఈ రాజపత్రం వచ్చిందంటే పసుపు బోర్డు ఈ దేశంలో ఏర్పాటైంది. మీకు చేత కాకపోయే నేను 3 ఏళ్లలో తెస్తి, అది మీ